రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాలపై కమిటీ తొలిసారిగా సమావేశమైంది. 2 రాష్ట్రాల నుంచి అధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదాలపై చర్చిస్తున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగం, నిర్వహణ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఈ సమావేశంలో ఎజెండా ఫిక్స్ చేస్తామని అధికారులు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాలపై కమిటీ తొలిసారిగా సమావేశమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు రెడ్డి తెలుసుకుందాం. రాజు, ఈ కమిటీ ఏం తేల్చబోతోంది? తెలంగాణకున్న అభ్యంతరాలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్ దేవి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి వాటాలకు సంబంధించినటువంటి వివాదం అనేది పెద్ద ఎత్తున మొదలైంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన చేస్తూ వచ్చిందో దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు కూడా చేసింది. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సో ప్రస్తుతం అది అక్కడి నుంచి తర్వాత విచారణ దానికోసం మళ్ళీ సివిల్ సూట్ వేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపైన గత ఏడాది అంటే జూలై 16వ తేదీన ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, మరోవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. అయితే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాల పరిష్కారం కోసం ఏం చేయాలనే దాని మీద చర్చించినప్పుడు ఖచ్చితంగా ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీకి సిడబ్ల్యూసి చైర్మనే నేతృత్వం వహించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి అనుగుణంగా జనవరి 2వ తేదీన ఈ ఏడాదిలో తొలి రోజుల్లోనే కమిటీని నోటిఫై చేస్తూ కేంద్రం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగా తొలి సమావేశం ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్స్ ఏదైతే కార్యాలయంలో జరుగుతుంది. దీనికి సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కమిటీ ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకోబోతున్నారు, ఏ అంశాలను ఎజెండాగా ఉండబోతున్నాయి అనే దాని మీద క్లారిటీ లేదు. వాస్తవానికి 2 రాష్ట్రాలకు కూడా ఈ సమావేశానికి కాల్ చేసినప్పుడే, అంటే ఈ సమావేశం జరుగుతుందని చెప్పడానికి నోట్ ఇచ్చినప్పుడే మీ ఎజెండాలను స్పష్టం చేయాలంటూ అడిగారు. కానీ 2 రాష్ట్రాల నుంచి కూడా ఎటువంటి ఎజెండాను స్పష్టం చేయకపోవడం. సో ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో మాత్రమే ఎజెండా ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ కూడా స్పష్టం చేశారు. సో ఈ రోజు సమావేశంలో ఎజెండాను మాత్రమే ఫైనల్ చేస్తామంటున్నారు. అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో పోలవరం అనేది కొంత బేస్ పాయింట్ గా మారుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ వరకు ఏ విధంగానైతే నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అంతేకాదు ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వం పదే ఆరోపణలు చేస్తుంది. సో దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో ఇప్పటికే కేఆర్ఎంబీ నుంచి కావచ్చు, జిఆర్ఎంబీ నుంచి కావచ్చు ఎటువంటి స్పష్టత రాకపోవడమే కాకుండా మరోవైపు ఈ జల వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో పరిష్కారం కోసం కేంద్రం కూడా ఏం చేయలేదనే విషయాన్ని పదే స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు వేసినటువంటి కమిటీ ద్వారా ఇంతకీ అక్కడ ఏ రాష్ట్రంలో ఎంత మేర వాటా ఉంది, అంతేకాదు బేసిన్లకు సంబంధించినటువంటి లెక్క. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదైతే సముద్రంలోకి కలిసిపోతున్నటువంటి నీళ్లను ఒడిసిపట్టేందుకు, అంతేకాదు అందులోంచి 200 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకొని ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నాము, కేంద్రం ఆమోదిస్తేనే దీన్ని నిర్మిస్తామనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏ విధంగానైతే తెలంగాణ అంటున్నట్టుగా, అంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది,
మేము దిగువ రాష్ట్రంగా ఉన్నాము, మాకంటూ కొన్ని హక్కులు ఉంటాయని చెప్తున్నారు. కానీ తెలంగాణ మాత్రం ఎగువ రాష్ట్రంగా మాకు సంబంధించినటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు ఇంకా స్పష్టత రాలేదు. రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును కట్టుకొని నీటి కేటాయింపులు చేసుకుంటే ఇది ఖచ్చితంగా తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ చెప్తుంది. సో అందుకోసమే ఈరోజు అంటే ఏ రాష్ట్రంలో ఎంత మేర ఈ నీటిపారుదల ఉంది, దానికి సంబంధించినటువంటి బేసిన్ ఎంత ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎంత మేర నీటి అవసరాలు ఉన్నాయి, భవిష్యత్తులో రాష్ట్రాలు అనుకుంటున్నటువంటి కొత్త ప్రాజెక్టులు ఏంటి. సో ఇటువంటి ఒక ఎజెండా పాయింట్స్ అన్ని కూడా రెడీ చేస్తారు. ఆ ఎజెండా పాయింట్స్ అనుగుణంగా భవిష్యత్తులో ఈ కమిటీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, చర్చలు జరుగుతాయి. ఆ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక తుది రూపు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, ఈ సమావేశం అనంతరం ఒక ఎజెండా ఫిక్స్ చేస్తారంటున్నారు. ఎజెండాలో ఏ అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? ఎస్, అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉన్నారు. అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా సలహాదారులను నియమించుకున్నారు. ఆ సలహాదారులతో పాటు ఇరిగేషన్ సెక్రటరీలు, ఆ తర్వాత ఈఎన్సీలు, మిగతా ఇంజనీరింగ్ చీఫ్లు కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వీళ్ళే కాకుండా సిడబ్ల్యూసి చైర్మన్ దీనికి అధ్యక్షత వహిస్తుంటే, మరోవైపు ఎవరైతే సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు కూడా ఇందులో వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఉంటారు. మరోవైపు జిఆర్ఎంబి, దాంతోపాటు కేఆర్ఎంబీలకు సంబంధించినటువంటి ఇంజనీర్స్ కూడా, చీఫ్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి మొదట అంటే ఎక్కడ సమస్య తలెత్తుతుంది, ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి అంశాలేంటి, తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి అంశాలేంటి, వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ఏ అంశాల మీద ఈ కమిటీ పని చేయాలనే దాన్ని ఒక డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈ కమిటీ ఎజెండాను ఫిక్స్ చేస్తాం ఈ రోజు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏవైతే ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్నాయో ఆ అంశాలను ఇందులో ఎజెండాగా మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దేవి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.